ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/12/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసము, బహుళపక్షము, ద్వాదశి రాత్రి 2:24 వరకు ఉండి తదుపరి బహుళ త్రయోదశి ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం రాత్రి 8:24 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9:43 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:39 నుంచి 1:23 వరకు, వర్జము రాత్రి 12:42 నుంచి 2:25 వరకు, అమృత ఘడియలు ఉదయం 10:45 నుంచి 12:31 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:48, సూర్యాస్తమయం 5:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం, మంచి అనుకూలవంతమైనటువంటి పరిణామాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశము, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్లరకు అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, సినిమా రంగ వ్యాపారంలో కూడా అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కూడా అనుకూలంతర శుభయోగాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభవంతమైన శుభస్థితి. విద్యార్థులకు మంచి విద్యా లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశీయాన ప్రయత్నం అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ లోని శుభవార్త వినవచ్చు, కుటుంబ సౌఖ్యం, సోదరులతో, మాతాపితృలతో అనుకూలవంతమైన శుభయోగాలు, ఆస్తి పంపకాల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అద్భుతం, ఒక అద్భుతమైనటువంటి చర్య మీ జీవితంలో ఒక మంచి మలుపు ఈరోజు జరగబోతుంది. అది శుభమైన మలుపు. ఏమో స్వామి ఇలా చెప్తారు కానీ మాకేం కనిపించట్లేదు అంటే నీ జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఈ రోజు గోచార ఫలితాల్లో మీరు నమ్మినా నమ్మకపోయినా కోటి రూపాయల ధన ప్రాప్తి, 10 కోట్ల లాటరీ కూడా తగిలే అవకాశం ఉంది. ఇది నిజం. అంటే ఈ రోజు మీకు అటువంటి శుభయోగం కనబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, పొలము, స్థలము కొనుగోలు చేసే అవకాశం, స్థిరాస్తుల్ని పంపకాలు, అమ్మకాలు, కొనుగోలులో లాభాలు, కుటుంబ సభ్యులతో సఖ్యత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, తీర్థయాత్ర సేవన, విదేశీయాన ప్రయత్నం, విద్యార్థికి లాభాలు, ఉద్యోగంలో అనుకూలత పొందుకోవడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కావచ్చు, అకాడమిక్, బ్యాక్లాగ్ పరీక్షలు కావచ్చు, మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం కనపడుతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లె వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల వెసులుబాటు బాగా కనపడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, విదేశాల స్వదేశాల్లో ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, గౌరవము, ఆనందాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు,
ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన విధానాలు, కొత్త వ్యక్తులతో పరిచయము, వైవాహిక జీవనానందము, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమము, ముఖ్యంగా ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు లాభాలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్తుల నుంచి బయటపడడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగార లాభాలు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, ధనయోగము, రుణ విమోచనము, విద్యాలాభం, ఉద్యోగ లాభము, భాగస్వామ్య వ్యాపారంతో ఉన్నత వ్యాపార లాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అత్యుత్తమ శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొద్దిగా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. బండి వేగాన్ని తగ్గించండి, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి, పరాయి వ్యక్తులతో కుటుంబ రహస్యాలు చెప్పకండి, తల్లిదండ్రుల మాట వినండి, పరీక్షలకి సమయానికంటే గంట ముందుగా వెళ్ళండి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు అనవసర రాద్ధాంతానికి దారివ్వకండి. ఇవి చేయగలిగితే ధనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఐశ్వర్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు. పెద్దల మాట మీకు బ్రహ్మాండమైనటువంటి ఒక పూల బాటగా మారబోతోంది. అదృష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనయోగం ఉంటుంది, అప్పుల బాధను విముక్తులు అవుతారు, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకుంటారు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వ్యాపార పరంగా లాభాల బలంగా ఉన్నాయి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా వృద్ధి బాగా ఉంటుంది, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లలకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభదాయకమైన శుభయోగం, గౌరవం, ఆనందం. ఈరోజు మీకు ప్రశాంతమైన ఆనందయోగాలు ఉన్నాయి. నేను చెప్పినటువంటి వాటిల్లో తొందరపాటుతనం లేకుండా ప్రశాంతంగా ఆలోచించడం, కొన్ని బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఉంటూ నిదానమైనటువంటి పనులలో మీ యొక్క స్థానాన్ని పొందుకుంటూ, అంటే నిదానంగా ఉంటూ ప్రతి పనిలో అనుకూలతను పొందుకునే ప్రయత్నం చేయండి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగమే. మంచి బ్రహ్మాండమైన మాట, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, విద్యార్థికి బ్రహ్మాండమైనటువంటి విద్యా పరిపూర్ణత పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, స్వదేశంలో విదేశాల్లో మంచి ఈవెంట్స్ చేసే అవకాశం, మత్స్యకారులకు సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభవంతంగా ఉంటుంది, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం, కుటుంబ సౌఖ్యత, కోర్టు వ్యాధుల సమసిపోవడం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, లాభాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకో, సోదరులతో సఖ్యత, చాలా మంచి ప్రయోజనానికి పొందుకోబోతున్నారు. చాలా మంచి, అసలు అన్న అనేటువంటి పిలుపు కోసం అతను వెయిట్ చేయడం, తమ్ముడిగా మిమ్మల్ని ప్రేమించడం అనేది ఒక మంచి అనుభూతిని పొందుకునే శుభదినం. ఎంతో కాలం తర్వాత కుటుంబ సభ్యులతో కలవడము, లేదా ఉన్నటువంటి గొడవలన్నీ కూడా
సమసిపోవడము, చాలా ఆత్మీయతతో కూడుకున్నటువంటి ఒక శుభదినంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం. ఇదంతా చాలా బలంగా ఉంటుంది. కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యలో, ఉద్యోగంలో రాణించే ప్రయత్నం కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు ఉన్నాయి. ధనయోగం ఉంటుంది. ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి ఉద్యోగ వృత్తి ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు సమస్త శుభయోగాల పరంపర పొందుకునే సుదీనంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, మంచి మాట తీరు, అవతలి వాళ్ళని కాస్త మీ బుట్టలో పడేసుకునే అవకాశం. అంటే వ్యాపార పరంగా అనుకోండి, లేదా కుటుంబ పరిస్థితుల్లో మీ సమస్య పరిష్కారం అవ్వడానికి కానివ్వండి, రాజకీయ నాయకుల దగ్గర కానివ్వండి, లేదా ఇతరత్ర పై అధికారుల దగ్గర కానివ్వండి, మీరు అనుకున్న పనిని పూర్తి చేసుకునేటువంటి నైపుణ్య స్థితి బాగా ఉంది. చక్కటి మాట తీరు, వ్యవహార శైలి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆనందాది అదృష్ట యోగాలు. వ్యాపార పరంగా వృద్ధి బాగా ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ వృద్ధి బాగా ఉంటుంది. కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. సోదర మైత్రి, ఈ కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం వృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, దేశాలకు కూడా మంచి కళాశాల ప్రవేశం లభించడం, అనుకున్న చోట వృత్తి ఉద్యోగాదుల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకు కూడా మంచి లాభవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు పండుగ వాతావరణంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి. ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి సంతాన సంబంధ శుభవార్త వినడం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచన, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో అనుకూలవంతమైన అనుబంధాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో సోదరులు కానీ, మీ స్నేహితులు కానీ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడం వల్ల మీ విదేశీయానం సునాయాసంగా పూర్తవుతుంది. కానున్న పని గంధర్వులు తీరుస్తున్నారన్నటువంటి భావనలో ఈరోజు మీ యొక్క బంధువులు, మిత్రులు, స్నేహితులు, సోదరులు తప్పకుండా మీ సమస్యని పరిష్కరించడానికి ముందుగా ఉంటారు. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార వృద్ధి, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఇంట్లో ఏదన్నా శుభకార్య వేడుకలు జరగడం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్లను, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, ముఖ్యంగా విదేశాలు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే వ్యాపార లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేట్ సంస్థలను ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యా ప్రాప్తి ఉంది. ఈ రోజు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం చెప్పవచ్చు. వీరికి 1, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పర్వాలేదు, నిన్న మొన్నటి కంటే కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం. అలా అని చెప్పేసి అంతా బ్రహ్మాండంగా ఉందని మాయలో పడకండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం కూడా ఉంది, జాగ్రత్త. అందుకనే పూచికత్తుగా సంతకాలు చేయకండి. నా సొంత వాళ్ళే, నా మేనమామ, నా వాళ్ళు, నా బంధువులు, నా మిత్రులు, నా ఫ్రెండు అని చెప్పేసి పూచికత్తుగా సంతకాలు చేయకండి. అపాత్ర దానం చేయకండి. ఒకవేళ 1,00,000 రూపాయలు అడిగారు, మీ దగ్గర ఉంది 10,000 ఇవ్వండి. లేదు, ఒక 1,000 రూపాయలు ఇచ్చేసి నమస్కారం అని చెప్పండి. ఇచ్చేటప్పుడు కృష్ణార్పణం అనుకోండి, ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశం లేదు. ఈరోజు ఫైనాన్స్ వ్యాపారం చేయకపోవడం మంచిది.
కానీ చిట్ ఫండ్ వ్యాపారంలో మాత్రం లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి వృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా వృద్ధి బాగా కనబడుతుంది. కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు. రాజకీయ రంగంలో కూడా పర్వాలేదు, కానీ రహస్యాలు అందరికీ చెప్పే ప్రయత్నం చేయకండి. కొన్ని కుటుంబ రహస్యాలు మీలో ఉంచుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయం మంచిది కాదు. అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి. ఒక క్షణం మీరు చేయబోయే పని గురించి ఆలోచించండి. అవతల వాడిది చెప్పాడు వెంటనే రివెంజ్ కోసం రెడీ అయిపోకండి. పర్వాలేదు, ఈ రోజు కాకుండా రేపు చూసుకుందామని చెప్పండి. రేపటికి మీ కోపం గురించి, మీ ఆలోచన గురించి ఒకసారి పరిశీలించేసుకొని అప్పుడు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కానీ పక్కవాడు చెప్పిన మాట విని టక్కన మీరు ఆవేశంతో చేసే ప్రతి పని నష్టాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నిదానం, ఓపిక, ప్రశాంతత, ఆలోచన విధానంలో మీకు మంచి లాభాలు ఉంటాయి. ఇంకా విద్యార్థి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. కళాకారుల క్రీడా లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. కాస్త డబ్బు విషయంలోను, ప్రయాణ విషయంలోను, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది విషయాన్ని గుర్తించండి. ఏదేమీ రాశి వారికి భగవద్గీత పారాయణం 9 నుంచి 13 అధ్యాయాలు చదవడం, ఎవరికైనా పెసర్లు కానీ మినుములు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి 1, 5 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి మంచి విజయ పరంపర, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, వాహన యోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, మంచి మాట తీరు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, నటినట్లకి, దర్శక నిర్మాతలకి, రాజకీయ రంగంలో, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన శుభయోగం. విద్యార్థులు కూడా బ్రహ్మాండమైన విద్యాలాభం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, అకాడమిక్, బ్యాక్లాగ్ పరీక్షల్లో విజయం ఖాయం. విదేశాల్లో కూడా విద్యా అనుకూలత ఉంది. మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. వీసా సౌలభ్యాన్ని పొందుకోబోతున్నారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ఆర్థిక ఆనంద లాభాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు శుభాన్ని కలిగించబోతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొంతవరకు ఉద్యోగంలో పర్వాలేదు అనిపించినా వ్యాపారంలో మాత్రం బ్రహ్మాండమైనటువంటి సిచ్యువేషన్. మీరు అనుకున్నటువంటి స్థాయి వ్యాపారాన్ని పొందుకోగలిగే అవకాశాలు, వ్యాపారంలో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులేషన్ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలమైన శుభయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో కూడా మంచి లాభాలు. ఉద్యోగం బెటర్ అయ్యే వల్ల వ్యాపారంలోకి వెళ్ళాలని 2 ప్రశ్నలుగా మమ్మల్ని అడిగితే వ్యాపారాన్ని మీరు చూస్ చేసుకోమని చెప్తాం మేము. ఇంకా అది బెటర్ కనబడుతుంది. వాళ్ళ ఉద్యోగంలో పర్వాలేదు, మంచి అదృష్టవంతులు. ఆర్థిక విషయాలు కానీ, కుటుంబ సభ్యులతో కానీ, కోర్టు వివాదాల సమస్య పోవడం కానీ, సోదర మైత్రి కానీ, చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలంతో శుభస్థితి. మాట పట్టింపులకు దూరంగా ఉండడం, 10 మందిలో గౌరవంగా బతకడం, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, మంచి పనులలో ఉత్తమ స్థాయి శుభయోగాలు పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితి చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా మంచి లాభవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టయోగాలు బలంగా ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి
దూకుడు కాస్త తగ్గింది, ఆలోచన విధానం పెరిగింది, పెద్దల మాట వినే లక్షణం ఏర్పడింది. దానివల్ల ఈ రోజు మీకు మంచిగా ఉంటుంది. విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ చక్కటి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు. ధన విషయం లోటేం లేదు. అలా అని చెప్పేసి కోటి రూపాయలు ఏం రావు, అలా అని చెప్పేసి నష్టపోయే అవకాశం లేదు. సమయానుకూలంగా ధనం వస్తుంది, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయగలడం, ప్రశాంతంగా ఉండగలిగేటువంటి ప్రయోజనం కనబడుతుంది. ఈ రోజు మాట నిలబడుతుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి వృద్ధి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కళాకాల క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యా లాభం, ఉద్యోగ లాభం, అలాగే బంధుమిత్రులతో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, కర్మగారంలోని సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు పర్వాలేదు, అద్భుతమైనటువంటి శుభయోగాలే. పర్వాలేదన్నారు, అద్భుతం అన్నారంటే కొన్ని విషయాల్లో వీరికి తొందరపడుతున్నాం, దానివల్ల పర్వాలేదు అనిపించడం. కానీ కొన్ని విషయాల్లో ఊహించని విజయాలు పొందుకోవడం, అందుకే అద్భుతం అన్నాను. సినిమా రంగంలో అద్భుతమే, రాజకీయ రంగంలో పర్వాలేదు, కళాకారుల, క్రీడలకి అద్భుతం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం పకాయం. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగంలో మార్పులు అద్భుతంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పర్వాలేదు అనిపిస్తుంది. ఇక్కడ మైనస్ అంటే కుటుంబ సభ్యులు పర్వాలేదంటే ఏమిటి? తల్లిదండ్రుల మాట వింటే సుఖము, సంతోషం, ఆనందం. వారి మాట కాదనుకుంటే దుఃఖము, బాధలు తప్పవు. కాబట్టి పెద్దల మాట వినండి. ఆస్తి పంపకాల్లో ఎంత ఆస్తులు, మనము 1 కోటి రూపాయల ఆస్తులు, తమ్ముడికి 60 లక్షలు పోయింది, 70 లక్షలు పోయింది, పర్వాలేదు, 30 లక్షలు మీకు వచ్చింది. ఇప్పుడు పెద్ద నటినట్టులే, పెద్ద నటులు, స్టార్ నటులు అందరూ కూడా బయట ప్రపంచం లాస్ట్ వీక్ చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఎంతో సినిమా ఇండస్ట్రీలో అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు బజార్న పడ్డారు. ఇప్పుడు అంటే నేను తప్పుగా అనుకోద్దు, కానీ వారికి శాపమే ఉన్నట్టుంది బాగా. మరి ఒకప్పుడు ఒక సినిమా ప్రపంచంలో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి బ్రాహ్మణుల్ని కొట్టడం కూడా, దానివల్ల కూడా వారికి కొంత ప్రమాదం జరిగే ఉంటుంది. బ్రాహ్మణ శాపం తగిలింది బాగానే. అందుకే ఆ కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. సరే, భగవంతుడు వారికి మంచి అనుగ్రహాన్ని ఇవ్వాలి, వాళ్ళందరూ బాగానే ఉండాలని కోరుకుంటాను. నేను చెప్తున్నా, జాతకంలో ఏ రాహువు, ఏ శని రాహులు కలిగికోను ఇలాంటివి వస్తే ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడుతుంది. కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేటువంటి స్థితి నుంచి గొడవ దాకా వస్తుంది. మీరు అలాగే చేసుకోగలుగుతారంటే, నేను కూడా ఉప్పుకారం తిన్నాను కదా, ఏదో ఒక సమయంలో చిన్న మనస్పర్ధ, చిన్న గొడవ వస్తూనే ఉంటుంది, దానివల్ల పట్టింపులు వస్తుంటాయి, మాటలు మాట్లాడుకోకపోవడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. సో కానీ నేను మళ్ళీ మా సోదరులతో కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం ఉంటుంది. నా తోడబుట్టిన వాళ్ళతో తప్పకుండా కలిసిమెలిసి ఉంటాను. నేను ఎక్స్క్యూజ్ అవుతాను కూడా. నేను నా గొప్పగా చెప్పుకుంటాను ఆ విషయంలో. అక్కను చాలా ఇష్టపడతాను. నా పిల్లలు, ఆడపిల్లలు నాకు చాలా తల్లి లాంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అదే నా విషయం గొప్పతనం కాదు, పక్క పెట్టండి. కానీ ఇటువంటి సమస్యల్ని అధిగమించే ప్రయత్నం చేస్తే మీకు శుభకరం, ఆనందంగా ఉంటుంది. లేదా చిన్న మానసిక ఉద్వేగాలు, అందుకనే పర్వాలేదు అనిపించింది. అలాగే తల్లిని మాట వింటే అదృష్ట యోగం, ఆనందంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ కూడా పర్వాలేదు. వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్దుడాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి వృద్ధి బాగా కనపడుతుంది. విద్యార్థులకి అద్భుతం, మంచి విద్యా సంపన్నత, పోటీ పరీక్షలు కానీ ఇతర పరీక్షలు కానీ విజయం ఖాయం. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. పర్వాలేదు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా అభ్యర్థన. ఎందుకంటే మనకి తొందరలో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. మీ అందరి సహకారాన్ని మరొక్కసారి నేను కోరుకుంటూ, దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.